హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్‌లో దాల్ తడక మరియు జీరా రైస్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీన్ని ఒక్కసారి చేశారంటే రెస్టారెంట్ టేస్ట్‌ని కూడా మర్చిపోతారు. అండ్ ప్రతిసారి దీన్నే చేసుకోవడానికి ఇష్టపడతారు. రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా రెస్టారెంట్ స్టైల్ దాల్ తడక మరియు జీరా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా పప్పునైతే నానబెట్టుకోవాలి. ఒక గిన్నెని తీసుకొని అందులో అరకప్పు దాకా కందిపప్పు, 2 స్పూన్ల దాకా ఎర్ర కందిపప్పు, అలాగే 2 స్పూన్ల దాకా పెసరపప్పుని తీసుకోండి. మనం ఈ దాల్ తడకని ఉట్టి కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు. కానీ రెస్టారెంట్ రుచితో రావాలంటే ఈ 3 రకాల పప్పులనైతే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి 3-4 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల దాకా నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి అరగంట నుండి గంట పాటు అయితే నానబెట్టుకోవాలి. ఈ పప్పు నానేలోపు మనం జీరా రైస్కి కూడా రైస్ని నానబెట్టుకుందాము. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి నిండా నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత ఒక పెద్ద గిన్నెలో లీటర్ దాకా నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసి బాగా మరిగించుకోవాలి. చూడండి, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 90% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రైస్ అనేది 90% మాత్రమే ఉడికించుకోవాలి, మెత్తగా అవ్వకూడదు. పట్టుకుంటే లైట్‌గా కొంచెం పలుకుండాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్‌గా పలుకుండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అన్నాన్ని ఒక జల్లెల్లోకి తీసుకొని నీరేమి లేకుండా పూర్తిగా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న అన్నాన్ని ముద్దలా అవ్వకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేయండి. అన్నం త్వరగా చల్లారిపోతుంది. అప్పుడు పొడి పొడిగా బాగుంటుంది. ఈ రైస్ చల్లారేలోపు మనం పప్పును కూడా ఉడికించుకుందాము. చూడండి, గంట తర్వాత చూపిస్తున్నాను. పప్పు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని నేను రైస్ కుక్కర్లో ఉడికిస్తున్నాను. అదే మీరు ప్రెషర్ కుక్కర్లో ఉడికించే పని అయితే మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఈ పప్పుని కుక్కర్లో తీసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఉడికించుకోవాలి. నేను కరెంట్ రైస్ కుక్కర్లో ఉడికిస్తున్నాను కదా, ఈ వాటర్ సరిపోలేదు, మళ్ళీ కాసిన పోసి ఉడికిస్తున్నాను. మొత్తానికైతే పప్పు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని పప్పు కవ్వంతో కానీ ఇలా విస్కర్తో కానీ కొద్దిగా మెదుపుకోవాలి. మరీ పేస్ట్లా చేయకూడదు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నెని పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా నూనె, 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసి వేడి చేయండి. నూనె నెయ్యి వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కాస్త దోరగా వేయించండి. ఇలా కాస్త దోరగా వేయించుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయ, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి కాస్త దోరగా వేయించుకోవాలి. ఈ 2 కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన 1 స్పూన్ అల్లం తరుగు, 2 స్పూన్లు వెల్లుల్లి తరుగు వేసి వెల్లుల్లి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి తరుగు మంచిగా వేగి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది కంప్లీట్గా వేగాల్సిన అవసరం లేదు, ఇలా లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ టమాటాలు అయితే 2, పెద్దదైతే 1 ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి కలిపి మూత పెట్టుకుంటూ సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటా మగ్గుతున్నప్పుడే 2 స్పూన్ల దాకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. నూనె ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో అరకప్పు దాకా నీళ్ళను పోసి ఒకసారి కలిపి మూత పెట్టుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఒకసారి రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు కూడా వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న తాలింపుని అయితే వేసుకోవాలి. ఈ తాలింపు వల్ల మరింత రుచిగా ఉంటుంది పప్పు. మరొక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. కంపల్సరిగా నెయ్యి మాత్రమే వేసుకోవాలి, అప్పుడే రుచి బాగుంటుంది. నెయ్యి వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు,
1 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. జీలకర్ర కాస్త దోరగా వేగిన తర్వాత 2 స్పూన్లు కొత్తిమీర తరుగు, ఒక అర టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలిపి మనం ఉడికించుకున్న పప్పులోకి వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకుంటే దాల్ తడక రెడీ అయిపోతుంది. ఇప్పుడు జీరా రైస్ కోసం తాలింపును పెట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడైన తర్వాత 3 యాలకులు, 3 లవంగం ముక్కలు, 2 టీ స్పూన్ల జీలకర్ర వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. వీటితో పాటుగా 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కానీ జీలకర్ర మాడిపోకుండా చూసుకోండి. జీలకర్ర వేగగానే ముందుగా చల్లార్చుకున్న బాస్మతి అన్నాన్ని కడాయిలో వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత అరకప్పు దాకా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మెతుకు విరిగిపోకుండా గరిటెతో చాలా స్లోగా, తేలికగా, మెల్లగా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో పొడి పొడిలాడే జీరా రైస్ రెడీ. మీరు ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.